హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో 'స్పిరిట్' మూవీ షూటింగ్ రీసెంట్‌గా స్టార్ట్ అయింది. ఇద్దరి కాంబోలో వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ షూటింగ్ ప్రారంభోత్సవానికి చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. అయితే ఈ సినిమాకి సంబంధించి భారీ హైప్ ఉంది. ఎందుకంటే ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో యాక్ట్ చేయబోతున్నాడు. సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి యానిమల్ తర్వాత ప్రభాస్‌తో సినిమా ఒక 3 ఇయర్స్ స్టోరీ సిద్ధం చేసుకున్నానని కూడా చెప్పాడు గతంలోనే. అయితే రీసెంట్‌గా టీ సీరీస్ ఏదైతే ప్రొడక్షన్ హౌస్ ఉందో, టీ సీరీస్ వాళ్ళతోటి యానిమల్‌ను ప్రొడ్యూస్ చేసిన బాలీవుడ్ టీ సీరీస్ నిర్మాణ సంస్థ సందీప్ రెడ్డి వంగ సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్. ఈ 2 బ్యానర్‌లతోటి రీసెంట్‌గా చిరంజీవిని చీఫ్ గెస్ట్‌గా పిలిచి ముహూర్తపు ఏదైతే సినిమా షూటింగ్ ఇలా ప్రారంభోత్సవం ఉందో దాన్ని ప్రారంభోత్సవం చేశారు. తృప్తి డిమ్రీ ఈ సినిమాలో హీరోయిన్‌గా ఉంది. అయితే డాంగ్ లీ కొరియన్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని తీసుకుంటామని చెప్తున్నారు గానీ, అంటే గతం నుంచే వచ్చింది విలన్‌గా ఇతను ఉంటాడని చెప్పి గానీ, ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఉంటాడా? లేదా? అన్న క్లారిటీ అంటే షూటింగ్ ఇంకా స్టార్ట్ అయింది కాబట్టి తెలుస్తుంది. అయితే షూటింగ్ కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఈ షూటింగ్ కోసం ప్రభాస్ 6 మంత్స్ వరకు ప్రభాస్ లుక్ రివీల్ కాకుండా ఉండేందుకు ఎటువంటి ఈవెంట్‌లకు గాని, ప్రైవేట్ ప్రోగ్రామ్స్‌కి గాని ప్రభాస్ వెళ్ళొద్దని చెప్పి సందీప్ రెడ్డి వంగ సూచించినట్లుగా ఒక టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ కూడా ఇందుకు ఒప్పుకున్నాడు. అంటే ఇద్దరు కలిసే ఈ 'స్పిరిట్' సినిమా కోసం ఎందుకో ప్రభాస్ లుక్ చాలా డిఫరెంట్‌గా ట్రై చేయాలి కాబట్టి ఈ సినిమా కోసం సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ప్రభాస్ యాక్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమా కోసం ప్రభాస్ లుక్ డిఫరెంట్‌గా ఉండబోతోంది. ఇది ఆల్రెడీ గతంలో రిలీజ్ అయిన పోస్టర్ కూడా ఇది. అయితే ప్రభాస్‌ని ఎలా చూపించబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ అది బయట తెలియకూడదు. సినిమా లుక్ రివీల్ కాకూడదు. ప్రభాస్ లుక్ రివీల్ కాకూడదని ఈ డిసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే 6 మంత్స్ వరకు ప్రభాస్‌ను బయటికి వెళ్ళకుండా ఎటువంటి ప్రైవేట్ ప్రోగ్రామ్స్ గాని ఎటు వెళ్ళకుండా ఎందుకంటే బయటికి వెళ్తే ఎవరో ఒకరు క్యాప్చర్ చేయడం గాని, వీడియోలు తీసి రీల్స్ చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు కాబట్టి, ఈ లుక్ అసలు రివీల్ కాకూడదు 6 మంత్స్ వరకు. 6 మంత్స్ తర్వాత మేబీ ఫస్ట్ లుక్ రివీల్ చేయడమో లేదా గ్లింప్స్ ఏదో ఒకటి ఇస్తారు కాబట్టి 6 మంత్స్ వరకు దాచిపెట్టాలి ప్రభాస్‌ను. అదే ప్రయత్నం చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. ప్రభాస్‌ను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. 6 నెలల పాటు ప్రభాస్‌ను షూటింగ్‌లోనే దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ లుక్ రివీల్ కాకుండా అంటే సందీప్ రెడ్డి వంగ సినిమాలు 'యానిమల్' గాని, 'అర్జున్ రెడ్డి' గాని చూస్తే హీరోల క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. హీరోల లుక్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. గతంలో 'అర్జున్ రెడ్డి' లాంగ్ హెయిర్ తోటి విజయ్ దేవరకొండకి స్టార్‌డమ్ తీసుకొచ్చిన సినిమా. ఇది ఒక 2, 3 ఇయర్స్ పాటు చాలామంది ఈ హెయిర్ స్టైల్ కూడా ఫాలో అయ్యారు. ఇందులో 'అర్జున్ రెడ్డిలో' విజయ్ దేవరకొండ కాస్ట్యూమ్స్ గాని, హెయిర్ స్టైల్ గాని, గాగుల్స్ ఇవి చాలా అప్పుడు బాగా ట్రెండ్‌గా మారాయి. ఒక 2, 3 ఇయర్స్ కూడా చాలామంది దీన్ని ఫాలో అయ్యారు. లాంగ్ హెయిర్ పెంచడం మళ్ళీ ఇవన్నీ చేశారు. అంటే హీరో లుక్ విషయంలో సందీప్ రెడ్డి వంగ చాలా క్లారిటీగా ఉంటాడు. 'రణబీర్ కపూర్‌కి' సంబంధించి కూడా 'యానిమల్‌లో' ఇంతకుముందు ఎన్నడూ ఏ సినిమాలో కూడా కనిపించని విధంగా సందీప్ రెడ్డి వంగ 'యానిమల్‌లో' చూపించాడు. ఒక రకంగా చెప్పాలంటే సందీప్ రెడ్డి వంగ 'యానిమల్' సినిమాతో 'రణబీర్ కపూర్‌కి' మళ్ళీ ఊపిరి పోసాడు. అంటే 'రణబీర్ కపూర్‌కి' పని అయిపోయిందిక. ఈ సినిమాలు లేవు. ఒక బ్రహ్మాస్త్ర సినిమా ఆడింది కానీ దాని పార్ట్ 2 రావాలి. అంటే 'రణబీర్ కపూర్‌కి' బాలీవుడ్‌ను శాసించే స్టార్డమ్ హోదా ఒక 'ఖాన్' త్రయం తర్వాత 'అమీర్ ఖాన్', 'షారుఖ్ ఖాన్', 'సల్మాన్ ఖాన్' తర్వాత బాలీవుడ్‌ను శాసించే స్థాయి హోదా 'రణబీర్ కపూర్‌కు' తక్కలేదింకా. ఈ సినిమాతోటి 'రణబీర్ కపూర్' ఆ స్టార్డమ్ పొందాడు 'యానిమల్' సినిమాతోటి. 'రణబీర్ కపూర్' గత సినిమాలతో పోలిస్తే ఆ క్యారెక్టరైజేషన్ గాని, యాక్టింగ్ గాని, ఆ అగ్రెసివ్‌నెస్ గాని ఇవన్నీ ఒకటేసారి అంటే 'యానిమల్‌లో' చూపించాడు. 3 గంటల పైగా సినిమాలో 'రణబీర్ కపూర్' ఒక్క సినిమాతోటి 1000 కోట్లకు పైగా 'యానిమల్' కలెక్షన్‌ల రాబట్టింది. ఈ సినిమాతోటి బాలీవుడ్‌లో 'రణబీర్ కపూర్' ఇగ నిలదొక్కుపోయాడు మొత్తం. అంటే స్టార్డమ్ హోదాను తెచ్చుకున్నాడు. అటువంటి 'రణబీర్ కపూర్‌ను' గూడా సందీప్ రెడ్డి వంగ ఈ లుక్ తోటి చూపిచ్చి అంటే ఇందులో చాలా షేడ్స్ ఉంటాయి 'రణబీర్ కపూర్' క్యారెక్టర్‌లో 'యానిమల్' సినిమాలో గాని, ఇది బాగా పాపులర్ అయిన లుక్ 'రణబీర్ కపూర్‌కి' సంబంధించి యూఎస్ నుంచి ఇండియాకి అంటే ఫారెన్ నుంచి ఇండియాకొచ్చిన తర్వాత ఇది బాగా పాపులర్ అయిన లుక్ ఆ సినిమాలో. ఈ లుక్ తోటే సినిమా అంతా తర్వాత సెకండ్ హాఫ్ కూడా ఇదే లుక్‌తో కనిపిస్తాడు. 'అర్జున్ రెడ్డిలో' విజయ్ దేవరకొండ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో లుక్ ఇది. 'రణబీర్ కపూర్' కూడా 'యానిమల్' సినిమాలో స్టూడెంట్ నుంచి కాలేజ్ బాయ్ ఆ తర్వాత మళ్ళీ బీటెక్ అలాంటివి చేసేటప్పుడు అట్లా అంటే డిఫరెంట్ షేడ్స్‌లో 'రణబీర్ కపూర్‌ని' చూపించి చివర్లో అంటే స్టార్టింగ్ సీన్ ఒకటుంటుంది. ఒక 70, 80 ఏళ్ల ముసలాడిగా కూడా చూపిస్తారు 'రణబీర్ కపూర్‌ని'. అంటే ఒక హీరో లుక్ విషయంలో సందీప్ రెడ్డి వంగ చాలా కేర్ తీసుకుంటాడు. అలాంటి ప్రభాస్ లుక్ విషయంలో ఇంకా అంటే ప్రభాస్‌కు చాలా ప్రాజెక్టులున్నాయి. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అలాంటి ప్రభాస్ తోటి 3 ఏళ్లుగా రెడీ చేసుకున్న కథతోటి 'స్పిరిట్' అనే మూవీని ఒక 2 ఇయర్స్ బ్యాకే ప్రభాస్‌తో సినిమా అనౌన్స్ చేశారు. 'స్పిరిట్' అని చెప్పి కూడా ఒక 1 ఇయర్‌గా టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. రీసెంట్‌గా షూటింగ్ స్టార్ట్ అయింది. ఇలాంటి సినిమాకు ప్రభాస్‌ని ఎలా చూపించబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ? అంటే సందీప్ రెడ్డి వంగ సినిమాలో హీరో క్యారెక్టరేషన్ ఎలా ఉంటుందో తెలుసు. 2 సినిమాలు చూసాం. ఇప్పుడు ప్రభాస్‌ని ఎలా చూపించబోతున్నాడో అది పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో ప్రభాస్‌ని చూపించబోతున్నాడు. అంటే అతని లుక్ ఎలా ఉండాలి? ఏ రేంజ్‌లో ఉండాలి? ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కోసమే ఇదంతా. అంటే 6 నెలల పాటు ప్రభాస్ లుక్ రివీల్ కాకుండా దాచిపెట్టి 6 నెలల తర్వాత రివీల్ చేద్దామని. అంటే 6 నెలల పాటు ప్రభాస్‌ని దాచిపెట్టబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమాకి సంబంధించి కూడా ఇతను ఇంకా కన్ఫర్మ్ చేశారు. అంటే గతంలో పోస్ట్‌లు కూడా వచ్చాయి 1 ఇయర్ బ్యాక్.
ఇతన్నే విలన్‌గా తీసుకున్నారు. కానీ 'వివేక్ ఓబెరాయ్', 'ప్రకాష్ రాజ్' కూడా లీడ్ రోల్స్‌లో ఉన్నారు. 'వివేక్ ఓబెరాయ్' విలన్‌గా అని చెప్పి కూడా టాక్ వినిపిస్తుంది. 'డాంగ్లీ' విషయానికొచ్చేసరికి 'సందీప్ రెడ్డి వంగ' ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అంటే ఇతను ఉన్నాడా లేదా అని. షూటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి షూటింగ్ వెళ్తున్న కొద్దీ తెలిసిపోతుంది ఇతను అంటే ఉంటాడా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. ఇది కూడా ఇప్పుడు 'యానిమల్' సినిమాలో కూడా 'బాబీ డియోల్' కన్ఫర్మ్ ఉన్నాడని చెప్పి కూడా చాలా రోజులు షూటింగ్ సగం మధ్యలోకి వచ్చిన తర్వాత తెలిసింది. 'బాబీ డియోల్' ఈ సినిమాలో ఉన్నాడని చెప్పి. ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత 'బాబీ డియోల్' లుక్ చూసి కూడా చాలామంది ఆశ్చర్యపోయారు. 'బాబీ డియోల్‌ను' చాలా అగ్రెసివ్‌గా చూపించారని చెప్పి. అంటే ఇందులో కూడా డాంగ్లీని దాచిపెట్టబోతున్నాడు. అంటే డాంగ్లీ ఉన్నాడా లేదా అని కన్ఫర్మ్ చేయట్లేదు ఇంకా. విలన్‌గా యాక్ట్ చేస్తున్నాడా లేదా అని చెప్పి. 'స్పిరిట్' మూవీకి సంబంధించి ఇద్దరు సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు కూడా ఇందులో అసిస్టెంట్ డైరెక్టర్‌లుగా పనిచేస్తున్నారు. ఇది చిరంజీవి రీసెంట్‌గా 'స్పిరిట్' మూవీ షూటింగ్ లాంచ్ ప్రోగ్రామ్‌కి వచ్చినప్పుడు చిరంజీవితో పాటు ఈ 'స్పిరిట్' మూవీ టీమ్ అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవరైతే వాళ్ళంతా దిగిన ఫోటో ఇది. ఇందులో త్రివిక్రమ్ కొడుకు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కొడుకు రిషి, రవితేజ టాలీవుడ్ హీరో స్టార్ హీరో రవితేజ కొడుకు మహారథన్. వీళ్ళిద్దరూ గూడా 'స్పిరిట్' సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్‌లుగా 'సందీప్ రెడ్డి వంగ' దగ్గర పనిచేస్తున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు. ఒకరు టాలీవుడ్‌లో బడా డైరెక్టర్. అంటే వరుస హిట్లు కొట్టి టాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో ఉన్న డైరెక్టర్ కొడుకు రిషి. తర్వాత మాస్ మహారాజా రవితేజ టాలీవుడ్ స్టార్ హీరో కొడుకు. వీళ్ళిద్దరూ గూడా 'సందీప్ రెడ్డి వంగ' దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా 'స్పిరిట్' మూవీ కోసం పనిచేస్తున్నారంటే వాళ్ళిద్దరికి గూడా అంటే ఎంత స్ట్రాంగ్ అంటే నమ్మకం ఉంటే 'సందీప్ రెడ్డి' దగ్గరికి పంపిస్తారు. లేదా వాళ్ళు అంటే వాళ్ళకు కెరీర్‌కి గూడా ఇది ఒక మంచి టర్నింగ్ పాయింట్. 'సందీప్ రెడ్డి వంగ' దగ్గర పనిచేయడం గూడా. దీనికి సంబంధించి 'స్పిరిట్' మూవీకి సంబంధించి ఇదొక విషయం. ఇది రీసెంట్‌గా 'స్పిరిట్' మూవీ లాంచ్‌కి సంబంధించింది. తృప్తి డిమ్రీ, దీపికా పడుకోనే ఫస్ట్ హీరోయిన్‌గా అనుకున్నారు గానీ, తృప్తి డిమ్రీని హీరోయిన్‌గా తీసుకున్నారు. తర్వాత పాన్ ఇండియా లాంగ్వేజ్‌లో తృప్తి డిమ్రీని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ పోస్టర్ గూడా రిలీజ్ చేశాడు 'సందీప్ రెడ్డి వంగ'. ఏదైతే వర్కింగ్ అవర్స్ విషయంలో దీపికా పడుకోనెతోటి విభేదాలొచ్చాయి 'సందీప్ రెడ్డి వంగ'కు. అప్పుడు దీపికా పడుకోనె పీఆర్ టీమ్ గూడా నా స్టోరీ లీక్ చేసిందని 'సందీప్ రెడ్డి వంగ' ఆరోపణలు చేశాడు. 8 అవర్సే వర్కింగ్ చేస్తాను. ఆ సినిమా అందుకనే నేను తప్పుకున్నానని దీపికా పడుకోనె చెప్పింది గానీ, ఆమె పీఆర్ టీమ్ అంతా నా స్టోరీని లీక్ చేసింది. ఇది నేను నమ్మిన ఆర్టిస్ట్‌కు స్టోరీ చెప్తే ఇలాంటిది కాదు చేయడం. ఇది నిజాయితీ పని కాదని చెప్పి కూడా 'సందీప్ రెడ్డి వంగ' దీపికా పడుకోనె మధ్య ట్వీట్‌ల వార్ నడిచింది కొంతకాలం పాటు. తర్వాత తృప్తి డిమ్రీని తీసుకున్నారు. మొత్తంగా అయితే 'స్పిరిట్' సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ప్రభాస్ లుక్ కోసం కేవలం ప్రభాస్ లుక్ కోసమే 6 నెలల పాటు ప్రభాస్‌ను ఎటువంటి ప్రోగ్రామ్స్‌కి గాని, ప్రైవేట్ ఈవెంట్స్‌కి గాని ఎందులోనూ వెళ్ళకూడదని చెప్పి 'సందీప్ రెడ్డి వంగ' డిసైడ్ అయినట్లుగా అంటే ప్రభాస్‌కు సూచించినట్లుగా తెలుస్తుంది. ఇద్దరు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. కానీ దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇంకా రావాలి. అంటే దీనిపై ఒక ప్రచారం మాత్రమే జరుగుతోంది. ప్రభాస్‌ను 6 నెలల పాటు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పినట్లు. కేవలం లుక్ కోసమే. ఈ లుక్ రివీల్ గాకుండా ఒక ప్రభాస్ లుక్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో చేస్తున్న ప్రభాస్ లుక్ రివీల్ గాకుండా ఒక ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఒక హై ఫీస్ట్ మూవీ అందించేందుకు ఒక మంచి సినిమా అందించేందుకు 'సందీప్ రెడ్డి వంగ' ఒక హిట్ అందించేందుకు ఒక మంచి సినిమా హిట్ మూవీ అందించేందుకు ప్రభాస్ కోసం ఇది చేస్తుండు. కానీ ఇది సాధ్యం అవుతుందా లేదా అన్నది కూడా చూడలేదు. ఎందుకంటే ప్రభాస్‌కు వరుసగా ప్రాజెక్టులున్నాయి. 'కల్కి 2' ఉంది. 'సలార్ 2' ఉంది. వరుస ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి ప్రభాస్ చేతిలో. కాబట్టి ఆ షూటింగ్‌లకు కూడా వెళ్ళాల్సొస్తుంది ప్రభాస్. కానీ 6 నెలల పాటు వాటన్నిటికి గ్యాప్ ఇచ్చి కేవలం 'స్పిరిట్' కోసమే టైం కేటాయిస్తాడా? లేకపోతే ఇదంతా అంటే ఒక ప్రచారం మాత్రమేనా అన్నది తేలాల్సి ఉంది. థాంక్ యూ.